మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇదే కరెక్ట్ టైం. ఈవిడ మంచి నిద్రలో ఉంది. ఈ టైంలో నేను అనుకున్నది చేసేయాలి. ఏంటి తారా, నా గదిలో ఏం చేస్తున్నావు? అదేం లేదు మేడం, మీరు పడుకోండి. నేను పోలీసులు తారా. నిద్రలో ఉన్నా సరే చిన్న అలికిడైతే చాలు నాకు తెలివొస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఏంటి తారా, ఈ ఫైల్ ఈ టైంలో ఎందుకు చూస్తున్నావు? అది మేడం, పొద్దున్న మీరు చెప్పారు కదా, అందరికీ శిక్షలు పడవు, హంతకులకి మాత్రమే పడతాయి అని. నిజంగా ఈ ఫైల్లో ఉన్న వాళ్ళంతా నేరస్తులేనా అని చూడాలనుకుంటున్నాను. వద్దు తారా, ఇలాంటి ఫైల్స్ నువ్వు చూడకూడదు. నేను నీ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఫైల్ కూడా ఇక్కడే ఉంది. అలా అని నువ్వు చూస్తే ఇబ్బంది అవుతుంది. లేదు మేడం, చెప్పాను కదా, కొంతమంది తప్పు చేసినా శిక్ష పడదు అంటారు. కొంతమంది ఏమో తప్పు చేయకపోయినా అనవసరంగా శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అందులో అలాంటి వాళ్ళు ఉండొచ్చు కదా, అందుకే చూడాలి అనుకున్నాను. నిజమే తారా, కానీ కొంతమంది తప్పు చేసి తప్పించుకొని బయట తిరుగుతున్నారు. దానికి నిదర్శనం ఎవరో కాదు, నా తమ్ముడిని చంపేసిన వాళ్లే. బహుశా నాకు దగ్గర్లోనే వాళ్ళుండుండొచ్చు, కానీ నేనే వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతున్నాను. అలా అని ఎప్పుడూ ఒకేలా ఉంటుందనుకోకు, తొందరలోనే వాళ్ళు దొరుకుతారు. అంటే మేడం, మీ తమ్ముడు కూడా ఏదో తప్పు చేశాడని మీరే చెప్పారు కదా, మరి అలాంటప్పుడు ఆ మనిషికి కూడా శిక్ష పడకపోతే ఎలా? నిజమే తారా, నా తమ్ముడు తప్పు చేశాడు కాదనను, కానీ వాడు నా ప్రాణం. అలాంటివాడు మట్టిలో కలిసిపోయాడు. అలాంటి వాళ్ళని వదిలేయమంటావా? శిక్ష పడకుండా చేయమంటావా? అందుకే నేనే వాళ్ళకి శిక్ష విధించాలి అనుకుంటున్నాను. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను అని ఫ్యాక్షన్ లీడర్లు చెప్పేవారు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను. నా తమ్ముడు ప్రాణం తీసిన వాళ్ల ప్రాణం తీయడమే నేను వేసే శిక్ష. అది మీరు చేస్తున్న వృత్తికి విరుద్ధం కదా మేడం. ప్రాణానికి ప్రాణం అన్నది ఏ చట్టంలో లేదు కదా. అది మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు?
అలాగే నా తమ్ముడిని చంపమని ఏ చట్టం చెప్పలేదు కదా. అవతలి వాళ్ళు చంపేశారు కదా, అలాంటి వాళ్ళని నేనెందుకు వదిలేయాలి? నా తమ్ముడి ప్రాణం తీసిన వాళ్ళని ఊపిరితో నేనెందుకు ఉంచాలి? మేడం, మీరు కూల్గా ఉండండి. మీరు ఎక్కువగా టెన్షన్ పడితే మీ హెల్త్కి ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ కూల్. నా తమ్ముడి పేరు చెప్తే నేను కంట్రోల్ తప్పిపోతా తారా? వాళ్ళు దొరికే వరకు నేనస్సలు రిలాక్స్ అవ్వలేదు. ఈ ఫైల్స్ తెప్పించుకున్నాను కదా, ఇది స్టడీ చేస్తాను. తొందరలోనే వాళ్ళందరూ చూస్తాను. సరే మేడం, ముందు మీరు రిలాక్స్ అవ్వండి, పడుకోండి, నేను వెళ్తాను. గోపి ఈ గోపి ఇప్పుడు లేడు కదా. వీడు అనారోగ్యంతో చనిపోయాడు అని తెలిసింది. ఇంక వీడి గురించి వెతకడం అనవసరం. తప్పించాను గోపి. ఇందిరా కంట్లో నువ్వు పడకుండా నేను తప్పించాను. నువ్వు జైలు నుంచి విడుదలయ్యావన్న విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఖచ్చితంగా ఆ ఫైల్లో నీ ఫోటో ఉంటుందని నేను ముందే ఊహించాను. అందుకే ఒక వ్యక్తి సహాయంతో చనిపోయిన మరో వ్యక్తి ఫోటో పెట్టి నిన్ను తప్పించాను. ఇంకా ఇందిరా నిన్ను ఎప్పటికీ కనిపెట్టలేదు. నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇందిర ఒక ఫైల్తో లోపలికి వెళ్ళింది. అందులో ఏముందో నేను తెలుసుకోవాలి. జైలు నుంచి విడుదలైన వాళ్ళ ఫైల్ తీసుకురమ్మని మొన్న చెప్పింది. ఒకవేళ అదే ఫైల్ అయితే అక్క పేరు కూడా అందులో ఉండే ఉంటుంది. ఎలా తెలుసుకోవాలి? బాబు ఒక టీ ఇవ్వా? మహేష్, మేడం టీ తీసుకురా. ఓకే మేడం. బాబు సార్, లోపలికి రా, మేడంకి టీ కావాలండి. అలాగే సార్. అమ్మయ్యా, మంచి అవకాశం దొరికింది. ఏంటి చూస్తున్నావు? తల పగిలిపోతుంది. టీ ఇవ్వు. అలాగే మేడం.
వసుధ. ఇది కూడా జైలు నుండి బయటకొచ్చింది కదా. దీని మీద చాలా కేసులున్నాయి. ఇది ఇప్పుడు ఎక్కడుంది? ఓ, ఇది సిటీలోనే ఉన్నట్టుగా ఇక్కడ రాసుంది. మరి వైజాగ్లోనే ఉండుంటే ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది? అక్క దొరికేసింది. ఇప్పుడు ఎలా తప్పించాలి? మహేష్, మేడం. ఇది బుట్టాయిగూడెం నుంచి ఇక్కడి దాకా ఎందుకు వచ్చింది? దీని మీద చాలా కేసులున్నాయి. ఇదిప్పుడు ఇదే సిటీలో ఉంది అంటే ఖచ్చితంగా ఎవరి కొంపో ముంచబోతుంది, ఏదో చెయ్యబోతుంది. దీనిని తక్కువ అంచనా వేయకూడదు. ముందు ఇది ఎక్కడుందో తెలుసుకోవాలి. నాకు ఇమ్మీడియట్గా తెలియాలి. వెంటనే ఎంక్వైరీ చెయ్యి. ఓకే మేడం. ఏంట్రా, నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి? ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, మీరు ఇంకొంచెం టీ తాగుతారేమోనని. ఈ టీయే నీ మొహంలో ఉంది. వెళ్ళా. అలాగే మేడం. ఆగు. మొహానికి ఆ మాస్క్ ఏంటి? ఇది కరోనా టైం కాదే, మరి మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు? నువ్వెవరో తెలియకూడదనా? ఏంట్రా ఇంకా చూస్తున్నావు? మేడం అడుగుతున్నారు కదా, మాస్క్ తీ. ఇప్పుడు నేను మాస్క్ తీశానంటే దొరికిపోతాను. ఏం చేయాలి? ఏంట్రా, మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు? అదే మేడం, కొత్త కొత్త వైరస్లు అంటున్నారు కదా. బయట నేను చాలా చోట్ల తిరుగుతుంటాను. ఎలాంటి వైరస్లు రాకూడదని మాస్క్ పెట్టుకున్నాను. మీరు తీయమంటే తీస్తాను. సరే సరే, వద్దులే. చాలా జాగ్రత్తగా ఉన్నావు. వెళ్ళు. సరే మేడం. ఆగు. దొరికేశాను. ఇంకా నా పని అయిపోయింది. నేను తప్పించుకోలేను. నువ్వు బయట తిరుగుతూ ఉంటావు కదా, ఇదెక్కడైనా కనపడితే వెంటనే నాకొచ్చి చెప్పు. ఓకే మేడం. ఓకే. ఏంట్రా, ఏదైనా న్యూస్ తెలిసిందా?
నీ పని అయిపోయిందక్క. నువ్వు బుక్ అయిపోయావు. ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కువ మాట్లాడావంటే బీచ్లో ఎండు చేపలా తేల్తావు. నా సంగతి తర్వాత అక్క. ఇందిరా నీ ఫోటో చూసేసింది. నువ్వు సిటీలో ఉన్నావని తెలుసుకుంది. నీ గురించి ఎంక్వైరీ చేయమంది. అవునా? అయినా మొన్న నిన్ను అలా ఇంట్లో చూసింది కదా, మరి ఇప్పుడు నిన్ను గుర్తుపట్టలేదా? లేదక్క, టీ బాయ్ లాగా మొహానికి మాస్క్ పెట్టుకుని వెళ్ళాను. నన్నైతే గుర్తుపట్టలేదు. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. ఈ మాట చెబుదామని నేను ఫోన్ చేశాను. ఉంటాను. అనుకున్నాను, ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. ఈ ఇంద్ర మామూలుది కాదు, బ్రహ్మ రాక్షసి. అనుకున్నది సాధించింది. నేనిక్కడున్నానని తెలిసిపోయింది. ఎలాగైనా సరే అది కనిపెట్టేస్తుంది. ఇంకా నా పని అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? వసుదా, ఆ, వసుదా, వస్తున్నాను సార్. వీరు వీరు నీకేం బొమ్మలు కావాలో చెప్పు, నేను తీసుకొస్తాను. నువ్వెప్పుడు నా దగ్గరే ఉండాలి. ఇదిగో ఇలాంటి బొమ్మలు తీసుకురానా? ఇదో ఇదో ఇదో. నన్ను క్షమించండి మేడం. మీ కదలికలు తెలుసుకోవడానికి మిమ్మల్ని నేను ఇక్కడ ఉంచాను. కానీ ఒక విధంగా మీ తమ్ముడు చనిపోయాడన్న బాధలోనే మీరు ఇదంతా చేస్తున్నారు. కానీ మీ తమ్ముడు చేసింది కరెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలి అనుకున్న వాళ్ళ జీవితం ఏదో ఒక రోజు అలాగే అవుతుంది. ఇది మీరు తెలుసుకోవాలి. తారా, ఏంటి తారా అక్కడే ఆగిపోయావు? మీరొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను. పోలీస్ స్టేషన్లోని ఫైల్ చూసి ఎంతో టెన్షన్గా వచ్చాను. కానీ ఇంటికి రాగానే ఇదిగో నీ కొడుకుని చూస్తే టెన్షన్ మొత్తం పోయింది. ఎంతైనా పసిపిల్లలు ఇంట్లో ఉంటే ఆనందమే వేరు. అవును మేడం, పిల్లలు దేవుడు సమానమని అందుకే అంటారు. మీకు చిన్నపిల్లలంటే ఇష్టం అనుకుంటాను. నాకు చాలా ఇష్టం తారా. నా తమ్ముణ్ణి చిన్నప్పుడు నా ఒడిలో పెట్టుకుని ఆడించేదాన్ని. అప్పుడు ఈ సెల్ ఫోన్లు అవి ఏం లేవు కదా, అందుకని వాడి కోసం నేనొక వీడియో గేమ్ కొన్నాను. ఎప్పుడు పడితే అప్పుడు వీడియో గేమ్ ఆడుకుంటూ ఉండేవాడు. అదొకసారి పాడైతే మళ్ళీ నేను తీసుకొచ్చే వరకు వాడు ఎంత మారం చేసేవాడో తెలుసా? మళ్ళీ ఇప్పుడు నీ కొడుకుని చూస్తుంటే నాకదే గుర్తొస్తుంది. వెళ్ళిపోయిన నా తమ్ముడు నా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. నా తమ్ముడి డెడ్ బాడీ దొరికిన కొండ దగ్గర ఎవరో ఒక వ్యక్తి పైకి కిందికి దిగడం ఒక వ్యక్తి చూశాడంట. వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు.